ప్రేమగల తండ్రి, మహోన్నతులైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన జయం కలిగిన నామములో మీ నివాస స్థలమైన తేజోమహిమ నిలిచిన పరిశుద్ధాలయంలో చేరి ఆయన మీ సన్నిధిలో మిమ్మలను పూజించటానికి ఇచ్చిన సమయం కొరకు వందనాలు. రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించినందుకు స్తోత్రం. నాయన మరి ఒకప్పుడైతే నాయన దూరస్థులము శత్రులమైన మమ్మల్ని జ్ఞాపం చేసుకొని నాయన మీరు ఈ లోకానికి వచ్చి నాయన మా కళ్ళు తెరిపించి ప్రభా సృష్టిగతమైన మీ అందు శ్వాసం ఉంచడానికి మాలో చేసిన విశ్వాస కార్యాన్ని బట్టి స్తోత్రాలు. నాయన మరి ఇంకా ఎంతోమంది ఈ భూమి మీద నీ అందు శ్వాసం ఉంచలేక నాయన మీ ఆశీర్వాదం మీ రక్షణ పొందలేక జీవిస్తూ ఉన్న వారందరి రక్షణ కొరకే ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి నాయన, రక్షించబడిన వారిని బలపరచండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఆయన వారితో మాట్లాడుతురండి, సహాయం చేయమని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతురండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించేదం. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మాతో కూడా ఉందునంటివి మరని మా దేవా, మాతో కూడా ఉందునంటివి మరని మా దేవా, పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు. పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు. మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించేదం. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మిమ్ము విడువనంటివి అభయమొసగితివి. మిమ్ము విడువనంటివి అభయమొసగితివి. నీవు చేసిన మేలులకై ప్రభువ గణపరతున్. నీవు చేసిన మేలులకై ప్రభువ గణపరతున్. మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా నిండు మనస్సుతో వెంబడించేదం. మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును. దేవుడు
తోడై ఉన్న దేవుడు. మోషే అనే భక్తునికి దేవుడు ఇచ్చిన వాగ్దానం, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను పంపితనడానికి ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజల్లో నుండి ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవిస్తారు. కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉంటే ఏం జరుగుతుంది అని మనము ఆలోచన చేస్తే, దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు ఆదికాండము 32వ అధ్యాయం, ఆదికాండము 32వ అధ్యాయము 12వ వచనములో, నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనకు జరిగే మొదటి విషయం ఏంటంటే మేలు కలుగుతుంది. మేలు కలుగుతుంది. కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉన్నాడంటానికి నిదర్శనము మేలు కలుగుతాయి. కీడు నుంచి దేవుడు తప్పిస్తాడు. కాబట్టి దేవుని యొక్క మేలులు మన జీవితంలో మనం చూడాలంటే ఆయన మనకి తోడై ఉండాలి. కాబట్టి ఈ భూమి మీద దేవుని తోడు లేక జీవిస్తున్నటువంటి మన దగ్గరికి దేవుడు వచ్చాడు. ఆయన యేసు అనే పేరుతో వచ్చి ఇమ్మానుయేలు దేవుడుగా మనకి తోడుగా ఉండటానికి, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో, మన ఒంటరితనంలో, మన సమస్యల్లో, మరి అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన మనతో, నేను తోడుగా ఉన్నాను, నువ్వు ఒంటరివాడువు కాదు, ఒంటరిదానువు కాదు, నేను నీకు తోడుగా ఉన్నాను అనటానికి దేవుడే ఈ లోకానికి వచ్చారు. ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన రక్తమంతా చిందించారు. మనతో సదాకాలం ఉండటానికి ఆయన వచ్చారు. మనలో ఉండటానికి, మనతో ఉండటానికి ఆయన వచ్చారు. కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మొదటిగా మేలు కలుగుతుంది. రెండవదిగా ఆదికాండము 39వ అధ్యాయం, ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన ఐగుప్తుడగు తన యజమానుడగు ఐగుప్తునందు ఇంట ఉండేను. మనము అభివృద్ధి చెందుతాం. దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మనం అభివృద్ధి చెందుతాం. ఇక్కడ యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. అన్నదమ్ములు తోడలేదు, తల్లిదండ్రులు తోడలేదు, ఎవరు తోడలేకపోయినా దేవుడు ఆయన తోడుగా ఉండి ఇతర దేశంలో, ఐగుప్తు అనే దేశంలో ఆయనను అభివృద్ధి పరిచాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనం జీవితం అభివృద్ధి అవుతుంది. మూడవదిగా యెహోవా అతనికి తోడై ఉండేనని, అతడు చేసినంత అతని చేతిలో యెహోవా సఫలం చేసినని అతని యజమానుడు చూచినప్పుడు, మూడవదిగా దేవుడు తోడుగా ఉంటే సఫలమవుతుంది. మనం చేసే పనులన్నీ దేవుడు సఫలపరుస్తాడు. నీ ప్రార్థనలు యెహోవా సఫలపరచును గాక, నీ పనులన్నీ యెహోవా సఫలపరచును గాక. ఆ విధంగా దేవుడు సఫలపరిచేవాడు, పనులన్నీ కూడా సఫలపరిచే దేవుడు. ఈ విధంగా దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన జీవితంలో మేలు కలుగుతుంది, అభివృద్ధి, మన పనులన్నీ సఫలమవుతాయి, ఎక్కడ నష్టపోకుండా. ఈ విధంగా దేవుడు మనకి తోడుగా ఉన్నాడంటానికి నిదర్శనం. కాబట్టి ఆ విధంగా దేవుడు మనందరికీ కూడా తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, తోడుగా ఉన్న దేవుడు, మా అన్ని పరిస్థితుల్లో కూడా మాకు తోడుగా మీరున్నాం, ఉండటానికి ఇష్టపడ్డారు. మీరు మాకు తోడుగా ఉండాలంటే మీరు తోడుగా ఉన్నారు అనడానికి నిదర్శనాలు చూపించారు. మేలు కలుగుతుంది, అభివృద్ధి, సఫలత, అటువంటి తోడు ప్రతి ఒక్కరికి దయచేయండి. మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు అందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. దేవా సహాయం చేయండి.
హాస్పిటల్లో రోగులను స్వస్థపరచు. జ్వరాలతో ఎంతోమంది బాధపడుతున్నారు, వైరల్ ఫీవర్. ఆయన మీరే స్వస్థపరచండి, జ్ఞాపకం చేసుకోండి. ప్రతి హాస్పిటల్లో ఉన్న బిడ్డని స్వస్థపరచండి. ఆయా పనుల్లో ఉన్న వారికి, చదువుకున్న వాళ్ళకి సహాయం చేయండి. హాస్టల్లో ఉన్న వాళ్ళకి, ఇంకా ఆయన ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి. ఈ రోజంతా మీరు తోడుగా ఉండాలి. ఆయన దృష్టిని తప్పించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి కాపాడును గాక. ఆమేన్.